హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో అయితే సగ్గుబియ్యం ఉప్మా అని అనవచ్చు, లేదంటే సగ్గుబియ్యం కిచడి అని కూడా అంటారు. ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు సాబుదానా కిచడి అంటారనమాట. ఈ సాబుదానా కిచడి చేసుకోవచ్చు, అలాగే సేమ్ ప్రాసెస్లో వడలు కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఫాస్టింగ్ ఉన్న టైంలో ఫ్రూట్స్, మిల్క్ ఎలా తీసుకుంటామో మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువగా సాబుదానా కిచడీని తింటారండి. సో నేను మహారాష్ట్రకు వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఇదే చేసుకుంటూ ఉంటామన్నమాట. సో ఫాస్టింగ్ ఉన్న టైంలో. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి కారం లేని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఎందుకు అంటే మనం నమిలేటప్పుడు అంత కారం ఉండకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే నైట్ నానబెట్టుకున్నాను అనమాట. సో వాటర్ ఈ సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ మాత్రమే వేసుకోవాలి. అలా వేసినప్పుడే మనకి థర్మాకోల్స్ బాల్స్ లాగా వస్తాయన్నమాట మార్నింగ్ అంతా. సో వన్ పొటాటో తీసుకున్నాను. 1 పొటాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసేసుకొని మెయిన్లీ జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే పొటాటో ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది ఫాస్టింగ్ ఉన్న టైంలో మనం ఈ రెసిపీని చేసుకొని తిన్నామంటే. సో పచ్చిమిరపకాయలు అలాగే పొటాటో ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యంని యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యంని యాడ్ చేసుకొని 3 or 4 minutes వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ సగ్గుబియ్యంని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా 3 or 4 minutes సగ్గుబియ్యంని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వేయించిన పల్లీలని బరకగా పట్టుకోవాలన్నమాట. ఎక్కువ స్మాష్ చేసుకోకుండా ఫైన్ పౌడర్ లాగా కాకుండా మనం బరకగా పట్టుకోవాలి అన్నమాట. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను ఒక 2.5 స్పూన్ వరకు వేయించిన పల్లీల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. సో మెయిన్లీ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ పల్లీల పౌడర్ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బరకగా పట్టుకోవడం వల్ల మనకి ఇలా ముద్ద కట్టుకోకుండా సగ్గుబియ్యము ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఉప్మా వచ్చేసి సగ్గుబియ్యం ఉప్మా. ఈ సగ్గుబియ్యం ఉప్మాని చేయడానికి కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చాలా ఈజీగా సింపుల్గా పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ టెక్నిక్ ఏంటి అంటే నానబెట్టుకునేటప్పుడు సగ్గుబియ్యం మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఎక్కువైపోయిన తర్వాత అయినా కూడా మనకి మార్నింగ్ మనం చేసేటప్పుడు చాలా ముద్దగా అయిపోతుంది ఈ ఉప్మా వచ్చేసి. సెకండ్ వన్ వచ్చేసి సాధ్యమైనంత వరకు మీరు నాన్ స్టిక్ కడాయిని వాడడానికి ట్రై చేయండి ఈ సగ్గుబియ్యం ఉప్మా తయారు చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి పల్లీల పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో ఈ నానబెట్టుకునే ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే మనం కొంచెం నాన్ స్టిక్ ప్యాన్ వాడకపోయినా ముద్దగా కట్టుకోకుండా పొడి పొడిగా వచ్చేలాగా సగ్గుబియ్యం ఉప్మా చేసుకోవచ్చు అనమాట. నానబెట్టే కొంచెం ఆ ప్రాసెస్ ఒకటి చూసుకొని చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా పొడి పొడిగా టేస్టీగా
ఉంటుందన్నమాట. ఎంత పొడిగా వచ్చింది చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ హెల్తీయెస్ట్ రెసిపీ అన్నమాట. మనం నార్మల్ టైం బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్ లాగా కూడా చేసుకొని తినవచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.